మనం సంపద, ఆరోగ్యం, కీర్తి మరెన్నో ఇతరములైన వాటిని పొందటానికి భగవంతుని ప్రార్థిస్తాం. వాస్తవానికి మనం మన మనస్సు లక్ష్యం లేకుండా అన్ని వైపులా తిరగకుండా అదుపులోకి వచ్చేటట్లు అనుగ్రహించమని భగవంతుణ్ణి వేడుకోవాలి. మనస్సు మన చేత అనవసరపు పనులను మొదలు పెట్టిస్తుంది. చూడకూడని వాటిని కళ్ళకు చూస్తాయి, వినకూడని వాటిని చెవులు వింటాయి. రుచి చూడకూడని వాటిని రుచి చూడాలని నాలుక తహతహలాడుతుంది. దీనికంతటి కారణం మనస్సు అనేక విషయాలచే ఉల్లాసం పొందుతుంది. మనస్సు కనుక వీటన్నిటికన్నా అధికంగా ఆకర్షణీయమైన దాన్ని చూస్తే అప్పుడు అది వీటన్నిటిని విడిచిపెడుతుంది. ఆ అధికంగా ఆకర్షణీయమైన దానికి అర్థం చేసుకుని సంస్కరింపబడుతోంది. పిల్లవాడు ఒక పిండి వంటని ఇష్టపడతాడు. దానికన్నా బాగుండే లడ్డూ దొరికినప్పుడు దీన్ని వదిలేస్తాడు. అలాగే మనస్సు అన్నిటికన్నా ఎక్కువ ఆకర్షణీయమైన దాన్ని చూసినప్పుడు దానికి బాగా ప్రభావితమై దాన్నే అంటిపెట్టుకొని ఉంటుంది. ఇలా అన్నింటికన్నా ఆకర్షణీయమైన వస్తువు ఈశ్వరుడు. నీవెంతో అందగాడివి, నీవు బిచ్చగాడివి, దయతో ఈ మనస్సునే కోతిని కట్టి పట్టుకెళ్ళు. కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అని ఆచార్యులు తమ శివానందలహరిలో చెప్పారు. కపి అనగా కోతి, హృదయ కపి అంటే మనస్సునే కోతి. మనం దేవుణ్ణి ప్రార్థించి పొందేందుకు క్రొత్తదేదీ లేదు. ఆయనకున్నది మనకు లేనిది అడగడానికంటూ ఏదీ లేదు. మనం మనతోనే ఉన్న మన నిజస్వరూపాన్ని అనుభూతి చెందటం లేదు. మన వాస్తవ స్వరూపం ఆనందంతో సంతోషంతో నిండినటువంటిది. అది దేవుడే, అది పరమాత్మ. దాన్ని గుర్తించక మన వాస్తవ స్వరూపాన్ని మరుగుపరుచుకొని ఎల్లప్పుడూ విచారగ్రస్తులమై ఉంటున్నాం. నా నిజస్వరూపాన్ని గుర్తించేటట్లు, సాక్షాత్కరింపచేసుకునేటట్లు అనుగ్రహించు అని ఆయన్ను వేడుకుందాం. ఈ మనస్సు నన్ను నా నిజమైన స్వరూపాన్ని అనుభూతి చెందనీయక పాడు చేస్తోంది. నీవు ప్రేమతో దీనిని కట్టేసి అదుపు చేసి నాకిస్తే చాలు. నన్ను నా నిజస్వరూపాన్ని అనుభూతి చెందనీయకుండా అడ్డుకుంటున్న మనస్సును తీసుకెళ్ళు. నా నిజస్వరూపాన్ని నాకిచ్చి దాన్ని కాపాడే రక్షకుడవు నీవు అని ఆయన్ను మనం ప్రార్థిద్దాం. మనమంతా తల్లికి వదిలేసే పిల్లి పిల్లలా భగవంతుడికి శరణాగతులమయ్యేంత పరిపక్వత లేని వాళ్ళం. మన మనస్సు కోతిలా అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. అయినా మన కోతి పిల్లలా ఆయన్ని గట్టిగా పట్టుకునేటంత పరిపక్వత లేదు. మనం తల్లి పిల్లి నుండి రక్షించమని ప్రార్థించే కోతి పిల్లలాగా ఉన్నాం. అందువల్ల ఆచార్యుల 3వ మార్గాన్ని అనుసరించి నీ అనుగ్రహం చూపి దయతో నా మనస్సును అదుపు చెయ్యమని ప్రార్థిద్దాం. మొదట్లో ఇది మన స్థిరమైన ప్రార్థన కాకపోవచ్చు. ఒకవేళ మనం ఎల్లప్పుడూ ఆయన్నిలా ప్రార్థిస్తే దానర్థం మనం మర్కట కిషోర న్యాయంలా ఆయన గట్టిగా పట్టుకుని ఉన్నాం, అవునా కాదా? కానీ మనకంత సామర్థ్యం లేదే. ఏది ఏమైనా ఎదగటానికి పరితపిస్తూ ఒక అవిశ్రాంత స్థితి ఆరంభమైందా లేదా? దశ ఏదైనా కనీసం 2 నిమిషాలైనా అలా ప్రార్థించడానికి మనకు పడుతుందా? ఇక ఆచార్యులు ఈ మార్గంలో ప్రార్థించాలని మార్గదర్శనం చేస్తున్నారు. నేను పూర్తిగా కోతి లాంటి వాణ్ణి కాను. ఇతర విషయాలలో అలాంటి వాణ్ణి అయినా నిన్ను పట్టుకునే విషయానికి వస్తే అది మాత్రం కోతిలా కాదు. అది ఎలాంటిదంటే వరుడికి దీర్ఘాయుర్ధాయం తప్ప అన్ని యోగ్యతలు ఉన్నాయి అన్నట్లుంది. ఆ మాదిరిగా ఎక్కడ ముఖ్యంగా కోతిలా ఉండాలో అక్కడ తప్ప మిగతా చోట్ల కోతిలాంటి వాడినే. అందువల్లనే నీవు ఈ విషయంలో తల్లి పిల్లలా అయ్యి నన్ను ఆదుకో. నేను కోతి పిల్లలా ఉండి నిన్ను తల్లి పిల్లిలా అవమనటం భావ్యం కాదు. నేను అంత పెద్ద అనుగ్రహాన్ని నీ నుండి పొందతగను. అందువల్ల నీవే పూర్తిగా పాలించు, నన్ను నడుపు అని నిన్ను నేను అడగటం లేదు. అలాగని కోతిల అంతటా దూకే నా మనసును కొంచెమైనా కుదుటపరుచుకోక
ఈ నిమిషం నిన్ను ప్రార్థించటానికి వచ్చాను కదా. ఈ ప్రార్థన దృఢపరచటానికి భక్తి త్రాటితో నన్ను కట్టేయి. నేను నీ నుండి పరిగెత్తుతూ ఉండవచ్చు. నీవు నాకు పొడవైన త్రాడును కేటాయించు, కానీ నీ నుండి పూర్తిగా తొలగి వెళ్ళేటట్టు చేయకు. నేను గట్టిగా పట్టుకోకపోయినా, నీ నుండి పరిగెత్తిపోతున్నా కొద్దిపాటి వెసులుబాటుతో నన్ను నీ పట్టులో ఉంచుకుంటే నాకది చాలు. కోతి పిల్లల నేను పూర్తి విశ్వాసంతో ఎదిగినా, అలాగే నీవు పూర్తిగా నా భారం వహిస్తావని నమ్మినా, లేదా పిల్లి పిల్లల ప్రపంచంలో ఏ విధమైన జాగ్రత్త లేకుండా ఉన్నా, అలాగే అంతా పూర్తిగా నీకే వదిలేసినా, ఎప్పుడు జరగాలో అప్పుడు రెండింటిలో ఒకటి జరుగుతుంది. కానీ ఈ నిమిషానికి నేను కోతి పిల్లల ప్రార్థించటం లేదా? దానికి మారుగా నీవు తల్లి పిల్లి గుణాన్ని ప్రదర్శించు. కొద్దిగా నా ఎదుగుదలకు సహకరించాలనుకో. నా ప్రేమ భక్తి కొద్దిగా పెరిగేటట్లు చెయ్యి. మనం ఇలాగూ ప్రార్థించవచ్చు. మొదట మన ప్రస్తుత దశలో నాకు భక్తినివ్వమంటూ ప్రార్థిద్దాం. మనం భక్తిని పొందిన తరువాత మర్కట కిషోర, మార్జార కిషోరములనబడే 2 విధాలైన ప్రపత్తులతో ఏది మనకు సరిపడుతుందో నిర్ణయిద్దాం. ఆ రెండింటికి భక్తి మనకు పునాది కావాలి. మనకు అక్కర్లేదా? కావాలా? ఆచార్యుల శ్లోకం వల్ల ఈ 2 సమీపించాయని ధ్వనిస్తోంది. మన ప్రార్థనను బట్టి మనం కోతి పిల్లల కొద్దిగా ఆయన్ను పట్టుకున్నాం, కానీ మన పట్టు గట్టిది కాదు. వదులైన పట్టు కావడం చేత మనం పడిపోయే దశలో ఉన్నాం. ఇప్పుడు మన ప్రయత్నం చాలకపోతే ఆయనంతటా ఆయనే తల్లి పిల్లల మనకు తగిన దృఢత్వాన్ని ఇస్తాడనే భావాన్ని పొంది తీరాలి. దయతో నన్ను భక్తి త్రాటితో కట్టు, దానివల్ల నేను జారిపడిపోను. దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు అని మనం ప్రార్థించి తీరాలి. నీ అనుగ్రహమనే త్రాటితో కట్టమని ఆచార్యులు అనటం లేదు. అదే చెప్పబడ్డట్లయితే ఆయనంతటా ఆయనే మనల్ని తల్లి పిల్లిలా ఖర్చుకుని, అలాగే త్రాటితో తన అదుపులో ఉంచుకుని మన విముక్తి కోసం బాధ్యత వహిస్తాడు. ఆచార్యులు భక్త్యా బద్ధ్వా అంటున్నారు, అంటే నా భక్తితో నన్ను కట్టు, అంతేగాని నీ అనుగ్రహంతో నన్ను కట్టు అనటం లేదు. మాణిక్యవాచకర్ చెప్పినట్లు భక్తి వలలో చిక్కుకునేటట్లు చెయ్యమని ఆచార్యులు అనటం లేదు. అంటే ఆచార్యులు అతన్ని కట్టడం గురించి, మన మంచి పరిగెత్తేవాణ్ణి భక్తి వలలో పడవేయమని అనటం లేదు. అదే చెప్పబడ్డట్లయితే ఆ మార్గం పూర్తిగా మర్కట కిషోర న్యాయం అవుతుంది. ఆచార్యులు ఆ 2 కానిది అయినా రెండింటి కలయిక వంటి దాన్ని విధిస్తున్నారు అనిపిస్తోంది. మనం ఆ భగవంతుని మన భక్తితో కట్టేసిటంత పరిపక్వత కలిగిలేము. అందువల్ల ఆయనే ఆరంభ దశలోనూ భక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏ విధమైన భక్తిని పొందకుండా నేరుగా ఆయన ముక్తికి చేరవేస్తాడని మనం ఎప్పటికీ ఆశించరాదు. ఆ కోరిక ఎంతమాత్రమూ సమంజసం కాదు. అందువల్ల మనం ఆయనకు భక్తినివ్వు, అదే నీ అనుగ్రహం అని ప్రార్థించాలి. ఆయన అనుగ్రహంతో ఆయన పాదాల చింత ప్రార్థిస్తాం అని మాణిక్యవాచకర్ చెబుతారు. ఆ మాదిరిగా నేరుగా మోక్షాన్ని ఇవ్వడానికి బదులు తనపై భక్తినిచ్చే అనుగ్రహాన్ని మొదట ఆయన మనకివ్వాలి. తరువాత ఆయన మన భక్తికి స్పందించి మోక్షాన్ని ఇవ్వాలి. మానవ ప్రయత్నం, దైవానుగ్రహం 2 కలిసినప్పుడు అది చూడటానికి బాగుంటుంది, తగినది. ఇప్పుడు ఆయన మనకు ప్రేమను ఇచ్చి తీరాలి. త్రాడులా అది మన నుండి రావాలి. ఈ త్రాటితో మనం ఆయన్ను కడతామో లేమో అది ఎప్పుడైనా జరగనీయండి. ప్రస్తుతానికి మన భక్తితో ఆయన మనను కట్టాలి. అప్పుడు మనం దాన్ని వదలం. అందువల్ల ఆచార్యులు మర్కట కిషోర న్యాయం లేదా మార్జార కిషోర న్యాయం కాని మార్గాన్ని మనకు బోధించారు. ప్రపత్తిలో మనం ఇదా అదా అని చర్చించగలుగుతాం. మనం కోతి పిల్లలా పట్టుకోవాలా లేదా తల్లిని నమ్మి ఊరుకునే పిల్లి పిల్లలా ఉండాలా అని వాదించగలం. ఒకటి మరొకదానికన్నా మించినది అని బుద్ధితో చేసే చర్చ మాత్రం మిగిలిపోతుంది. ఆచరణకు వచ్చేటప్పటికి వేరు. 10,000 మందిలో ఒకడైనా ఎక్కడో ఉండవచ్చు,
ఏ విధమైన శరణాగతి చేయటము మన వల్ల కాదు. దీని మీద మనసు చెడగొట్టుకోవడం కన్నా ఆచార్యులు చూపిన మార్గం మనకు ప్రస్తుత దశలోనూ సాధ్యమని తెలియాలి. నాకు భక్తి వరాన్ని ఇవ్వమని ప్రార్థించాలి. మనం ప్రస్తుతానికి నిజమైన భక్తిని కోరుతూ 3వ మార్గంలో ప్రార్థిద్దాం. దాని తర్వాత ఆయన ఆ 2 మార్గాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడో లేదా ఆచార్యుల జ్ఞాన మార్గాన్ని విధిస్తాడో అది విషయం కాదు. ఆయన మార్గంలో ఆయన చేయనివ్వండి. అది ఏదైనా మార్గం ఏదైనా అన్ని నదులు సముద్రాన్ని చేరుకుంటాయి. చివరకు ఒకడైన పరమాత్మే మనం తనలోకి చేర్చుకుంటాడు. ఆచార్యులు ఇక్కడ నా మనసును బంధించి నీ అదుపులో ఉంచుకో అన్నారు. ఆయన మన భక్తి భావాన్ని ఈశ్వరానుగ్రహాన్ని విడిచారు. మనసుని కేంద్రీకరించడానికి ఆయన అద్వైత వాంగ్మయంలోని తన వ్యాఖ్యానాలలో ఈశ్వర ఆరాధనను సాధనంగా విధించారు. ఆ భక్తిని ఈశ్వరానుగ్రహంతో పొందాలని చెప్పలేదు. జ్ఞాన విచారం, ఆత్మధ్యానం చెయ్యగల పరిపక్వత కల వారి కోసం ఆ అద్వైత వ్యాఖ్యాన గ్రంథాలు నిర్దేశించబడ్డాయి. ఇక్కడ శివానంద హరిలో మనమంతా తేలికగా భక్తిని పొందటానికి దీన్ని ఆయన చెప్పారు. జ్ఞానం సంబంధంగా ఆయన వ్రాసిన గ్రంథాలలో సాధకుడు తన మనస్సును భక్తి ఉపాసనతో కట్టివేయాలని చెప్పారు. ఇక్కడ దేవా మాకు భక్తినివ్వు, మా మనస్సులను కట్టెయ్యి అని ఆ విషయాన్ని ఈశ్వరుడికే వదిలారు. హృదయ కపిం అత్యంత చపలం అని ఆచార్యులు చెప్పినట్లు మనస్సు ఆరాటపడుతూ దూకుతూనే ఉంటుంది. మొదట్లో ఈశ్వరుడు పొడవాటి త్రాటితో కట్టినా అది అలా ఉన్నా కోతి తన ప్రభువు ఆజ్ఞతో దూకినట్లుగా క్రమంగా అది ఆయన ఆదేశాన్ని పాటిస్తూ దూకే దశకు వస్తుంది. చివరకు ఈశ్వరుడు దాన్ని ఒక చోట ఉండేటట్లు చేస్తాడు. మనస్సు పూర్తిగా నిలకడ చెందినప్పుడు ఆయన కూడా దాన్ని పని చెయ్యనివ్వడు. మనస్సు దానంతట అదే నశిస్తుంది. అది అద్వైత మోక్షం. అది ఆత్మ ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ అద్వైతాన్ని పొందడము పరమాత్మ చేతుల్లోనే ఉంది. దీనికి పేర్కొట్టడానికి ఆయన అనగా ఆచార్యులు త్రాటిని ఆయన చేతుల్లో ఉంచారు. భక్తి కోసం ప్రార్థించే శ్లోకమే అయినా ఇది దానికి అనగా ప్రార్థనకు లేదా భక్తికి ఫలితంగా పరమాత్మ మనకు జ్ఞానంతో కలిగే మోక్షాన్ని ఇస్తాడని కూడా సూచిస్తోంది. తరువాతి శ్లోకంలో ఆ భావం బహిరంగంగా వ్యక్తం చేయబడింది. ఆ శ్లోకంలో మనస్సు మత్తెక్కిన ఏనుగుతో పోల్చబడింది. నీ పాదమనే కొయ్యకు జ్ఞానమనే సాధనంతో ఈ ఏనుగును కట్టెయ్యి అని చెప్పబడింది. హృదయమదేభం బధాన చిద్యంత్రైః. అక్కడ ఆయన భక్త్యా బద్ధ్వా అని, ఇక్కడ బధాన చిద్యంత్రైః అని చెప్పారు. ఈ ప్రమాణం వల్ల భక్తిని ఇవ్వడం, జ్ఞానం, చివరికి అద్వైతం అన్నీ పరమాత్మ ప్రసాదంగా పొందటం సాధ్యమే అని తేలుతోంది. దీన్ని బట్టి ఆయన భక్తినిస్తే, మనం పూర్తిగా ఆయన పట్ల భక్తితో ఉంటే ఆయన జ్ఞానంతో మోక్షాన్ని కూడా తనకు తానుగా మనకి ఇస్తాడనే అర్థాన్ని రాబట్టవచ్చు. మొదట మనం ఆ భక్తి కొరకు ప్రార్థిద్దాం. శరణాగతులలో ఒకటి ఆ భక్తికి ఫలితమవుతుంది. మన మనస్సులో ఏ ప్రణాళిక కోరిక లేకుండా అంతా ఆయనకు విడిచిపెట్టడమే శరణాగతి. అవునా కాదా? ఈ దశ జ్ఞాన మార్గంలో చెప్పబడ్డ మనస్సును నిరోధించడం రెండూ సమానమైనవి. ఆత్మవిచారంతో మనస్సును వీడటానికి బదులు ఇక్కడ మనం దాన్ని భక్తితో చేస్తున్నాం. భక్తి మార్గం చేత విధించబడిన 2 రకాల శరణాగతులు, జ్ఞాన మార్గం చే విధించబడిన మనోనిరోధం అనబడే రెండింటికి భక్తియే ప్రారంభ దశ. అందువల్ల మన ప్రస్తుత పరిస్థితిలో నా మనస్సునే కోతిని భక్తితో దృఢంగా కట్టి నీ అధీనంలో ఉంచుకో అని ఆచార్యులు బోధించిన దాన్ని అనుసరిస్తూ పరమాత్మను ప్రార్థిద్దాం. మే హృదయకపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర.